ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మిత్రులారా, మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజున ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారిపైన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. తాను 3 నెలలలో ఎమ్మెల్యే అయినా అని 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మీరేం చేసిందని ఆయన ప్రశ్నించడం జరుగుతాం. ఎంత దురదృష్టకరమైన విషయం అంటే ఈరోజు నేరుగా నేను బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున పిసి గంగారెడ్డి అలియాస్ రాకేష్ రెడ్డి, ఆయన చరిత్ర ఏంది? నిప్పుకు చెదబడుతుందా? రాకేష్ రెడ్డి చరిత్ర కూడా చెదబట్టదు. మరి బీజేపీ నాయకత్వం పిసి గంగారెడ్డి అలియాస్ రాకేష్ రెడ్డి అనే వ్యక్తికి వాళ్ళ పార్టీ బీఫామ్ ఎందుకు ఇచ్చిందని ఈరోజు నేను నేరుగా బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ఉన్న మా మిత్రులు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక ఉద్యమ చరిత్ర ఉంది. రైతాంగ ఉద్యమాలు చేసినాం, రైతుకు గిట్టుబాటు ధర కోసం. విద్యార్థి ఉద్యమాలు చేసిండ్రు, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేసిండ్రు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల కోసం పోరాటం చేసిండ్రు. మరి నేను రాకేష్ రెడ్డి గారి చరిత్ర ఏమిటి, బీజేపీ నాయకత్వం ఎందుకు ఆయనకు బీఫామ్ ఇచ్చిందని నేరుగా బీజేపీ రాష్ట్ర ఆనాటి అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, అప్పటి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారిని నేరుగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది. మెడలో కాషాయ కండు వేసి రక్తం తిలకం దిద్దినట్టు పెద్ద బొట్టు పెట్టి దాంట్లో కొన్ని బియ్యపిత్తులు ఒత్తి రాకేష్ రెడ్డిని అలియాస్ పిసి గంగారెడ్డి గారిని పునీతుణ్ణి చేశారు బీజేపీ నాయకులు. రాకేష్ రెడ్డి చరిత్ర తెలంగాణ ఉద్యమంలో ఏ రోజైనా పాల్గొన్న సంఘటన ఉన్నదా? నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకించి ఆర్మూర్, బాల్కొండ రైతాంగం తమ హక్కుల కోసం, కనీస మద్దతు ధర కోసం అనేక సార్లు పోరాటాలు చేసిండ్రు. ఏ రోజైనా రైతాంగానికి, రైతాంగ ఉద్యమాలకు మద్దతు పలికిన చరిత్ర ఉన్నదా? ఏ రోజైనా ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు గాని, విద్యార్థులు గాని, మహిళలు గాని వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు వాళ్ళకు అండగా నిలబడ్డ చరిత్ర ఉన్నదా రాకేష్ రెడ్డికి? మరి ఎందుకు బీజేపీ నాయకత్వం రాకేష్ రెడ్డికి శాసనసభ బీఫామ్ ఇచ్చిండ్రని నేను బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు నేరుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాకేష్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మహేష్ కుమార్ గౌడ్ గారి చరిత్ర ఎక్కడా? నీ చరిత్ర ఎక్కడ? విద్యార్థి ఉద్యమాల్లో విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేసి ఒక ఎన్ఎస్సిఐ నాయకునిగా, నిజామాబాద్ ఎన్ఎస్సిఐ అధ్యక్షునిగా, రాష్ట్ర ఎన్ఎస్సిఐ అధ్యక్షునిగా విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేసిన చరిత్ర మహేష్ కుమార్ గౌడ్ గారు. నిజామాబాద్ జిల్లా రైతాంగానికి ఆయు పట్టు లాంటి నిజాం సాగర్ ప్రాజెక్టు ఇసుక మేటలు వేసి మరి సరైన నీటి సదుపాయం లేని సందర్భంలో నిజాం సాగర్ చివరి ఆయకట్టు ప్రాంత రైతాంగం అంతా కూడా ఆ రోజు కరువు కాటకాల్లో ఉన్నప్పుడు సింగూర్ జలాశయాన్ని అప్పటి ప్రభుత్వం నిజాం సాగర్ పైన కట్టి మనకు వచ్చే వరదను మరి కేవలం అది సింగూర్ జలాశయం హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం కట్టామని చెప్పి ఆ రోజు కట్టినప్పుడు సింగూరు జలాలు నిజాం సాగర్, నిజామాబాద్ రైతుల హక్కు అని ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేసి 5 రోజుల పాటు కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేసి పోలీస్ లాఠీ దెబ్బలు తిని అరెస్ట్ అయి జైల్లోకి వెళ్లిన, రైతాంగం కోసం జైల్లోకి వెళ్లిన చరిత్ర మహేష్ కుమార్ గౌడ్. మరి నీ చరిత్ర ఏంది? నువ్వు దేనికోసం జైల్లోకి పోయినావు? రాకేష్ రెడ్డి గారు, మీరు ఏ సందర్భంలో జైల్లోకి పోయినారు? ఒక్కసారి ఆర్మూర్ ప్రాంత ప్రజానికానికి చెప్పాలని సందర్భంలో నేను కోరుతా ఉన్నా. కేవలం కుట్రపూరితంగా మోసపూరితమైన హామీలు ఇచ్చి బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని డబ్బులతో లోబర్చుకొని శాసనసభ బీఫామ్ తెచ్చుకొని బీజేపీ పార్టీకి సంబంధించింది ఆర్మూర్ ప్రాంత ప్రజలందరినీ కూడా ఒక మోసపూరితమైన హామీలతో ఈరోజు మా ప్రెస్ సోదరులకు కూడా తెలుసు, ఆర్మూర్ ప్రజానికానికి తెలుసు. ₹1 వైద్యం అన్నాడు. ఎక్కడిపోయిందయ్యా నీ ₹1 వైద్యం? ఎక్కడుంది మీ ఆసుపత్రి? మీ ప్రజా దవాఖానా, ప్రజల ఆసుపత్రి ఎక్కడుంది? ₹1 వైద్యం ఎక్కడికి పోయిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ప్రాంత ప్రజలు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం నీ దగ్గర ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. రేపు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో మా ప్రెస్ సోదరుల సమక్షంలో చర్చలకు సిద్ధంగా ఉన్నాం. నీ హామీలు ఏమైంది? నిరుపేదలైన ప్రజలందరికీ ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి 10 కుటుంబాలకు ఉచితంగా ఇల్లు నిర్మిస్తానని హామీ ఇచ్చినావు. ఎటువంటి నీ హామీ? ఈ రోజు నువ్వు ఇచ్చిన హామీలను అడిగితే నీ ప్రభుత్వానికి చేత కాకుండా ఎప్పుడు నేను నిర్మిస్తా అంటున్నావు. ఈ రోజు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గృహాల పేరిట పేదలందరికీ కూడా 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లలో జమ చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తా ఉన్నది. ఎటువంటి రాకేష్ రెడ్డి నీ హామీ? మరి ఆ 5 లక్షలతో కూడా ఎవరైతే నిరుపేదలు ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మరి డబ్బులు ఇచ్చి
ప్రతి గ్రామానికి 10 ఇండ్లు నిర్మించే స్తోమతనికి లేదా? అక్రమంగా వందలాది కోట్ల రూపాయలు సంపాదించినవు. ఏ రోజైనా పేద ప్రజల కోసం ఒక్క రూపాయన దానం చేసిన గుణం నీకున్నదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది. నీ చరిత్ర తెలియంది ఎవరికి? ఆ రోజున్న పరిస్థితులలో ప్రజలు నిన్ను గుడ్డిగా నమ్మి నీ కోట్లేసేసి తప్పితే నువ్వేదో ఇక పుడుంగివి, నువ్వు వచ్చి ఆర్మూర్ లేదో అభివృద్ధి చేస్తావు పొడుస్తావని నీ కోట్లు వేయలేరు. ప్రజల ఆశలన్నీ వమ్ము చేసినవి. ఈ రోజు గడిచిన 2.5 సంవత్సరాలుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఇప్పటి వరకు ఆర్మూర్ నియోజకవర్గంలో నేరుగా నీ ద్వారా జరిగిన లబ్ధి ఒక్కటి కూడా లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నీ పైన ఆరోపణ. కనీసం నీ కోసం కష్టపడ్డ నీ కార్యకర్తల్ని, నీ పార్టీని కూడా కాపాడుకునే మంచి ఉద్దేశం లేని నాయకుడివి. నీ కోసం అనేక మంది కార్యకర్తలు త్యాగం చేసి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిన్ను నమ్మిరు. నీ గత చరిత్ర తెలక మాయాసూటోళ్ళకి తెలుసు కానీ చాలా మందికి తెలియదు. నీ గత చరిత్ర తెలక ఆర్మూర్ నియోజకవర్గం చెందిన చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు నీ మోసపూరితమైన మాటలకు బలైపోయాయి. మా సోదరుడు కంచెట్టి గంగాధర్, నాకు చాలా బాధగా ఉంది. మా కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు మాతో పాటు పనిచేసిన మా మిత్రుడు భారతీయ జనతా పార్టీలకు ఆయన కూడా పాపం ఏదో చేద్దామని అనుకుంది. దురదృష్టకరం. ఒక బలహీన వర్గాలకు చెందిన మిత్రుడు రాజకీయంగా ఎదుగుతే రేపు ప్రొద్దున నాకేం థ్రెడ్ అవుతుందో అన్న భయంతో అణిగి పెట్టేసింది పాపం. ఇప్పుడు తెలుసుకున్నాడు. మరోపక్క మా ఆలూరు గంగారెడ్డి ఒక రైతు నాయకుడు, ఆయనకు చరిత్ర ఉన్నది. ఆయన వారసురాలు, ఆయన కూతురు విజయభారతి పాపం ఈయన మోసపూరితమైన మాటలకు నమ్మి ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. ఎక్కడ రేపు పొద్దున ప్రాబ్లం అవుతుందో ఒక పేరున్న నాయకుడి బిడ్డ అని అనగదు. ఎవరికి నీ చరిత్ర తెలియదు ఎవరు. ఈరోజు చాలా రోజులకు ఆర్మూర్ ప్రాంత ప్రజలు నిజాన్ని తెలుసుకుంటా ఉన్నారు. ఈ రోజు మేము నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాం. నీకు నిజంగా దమ్ము, ధైర్యం, చావా ఏదైనా ఉంటే నువ్వు అన్నావు కదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను రా. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నీ మీద పోటీకి నిలిపి ఎలాంటి మెజార్టీతో గెలిపిస్తామో నువ్వు చూడు. ప్రజలు ఎప్పుడు కూడా నిద్రపోతున్నారని అనుకోవద్దు. రాకేష్ రెడ్డి అలియాస్ పిసి గంగారెడ్డి నీ చరిత్ర పూర్తిగా తెలుసుకున్నారు. మరొక్కసారి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. పిసి గంగారెడ్డి గారిని అలియాస్ రాకేష్ రెడ్డి గారిని మాట్లాడే ముందు నేర్కంజర అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వేం పెద్ద పుడింగివి కాదు. మా ఓపికను కూడా బలహీనతగా తీసుకోవద్దని మేము ఈ రోజు చెప్తాం. ఎక్కడ మహేష్ కుమార్ గౌడ్ చరిత్ర, ఎక్కడ నీ చరిత్ర? చాలా మంది ఉన్నారు నీకంటే మంచి పెద్ద స్థాయి వాళ్ళు ఉన్నారు. ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా నీకంటే తక్కువ స్థాయి కాదు, నీకంటే పెద్ద స్థాయి. నువ్వు అక్రమంగా డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయినా తప్పితే నీదేం త్యాగదనుల చరిత్ర కాదు, త్యాగదనుల కుటుంబం కాదు, త్యాగం చేసిన గుణం కూడా నీకు లేదు. కాబట్టి జర అదుపులో ఉండు. ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఇన్ని డబ్బులు సంపాదించినావు కదా, హిందూ సమాజం కోసం, హిందూ సమాజ అభ్యున్నతి కోసం, హిందూ సమాజంలో ఉన్న పేద బిడ్డల కోసం ఒక్క రూపాయి ఏ రోజన్నా దానం చేసినావా రాకేష్ రెడ్డి? హిందూ సమాజాన్ని ఉద్ధరించే నాయకులు లెక్క ప్రతిరోజు మీడియా ముందాట, సోషల్ మీడియాలో కొంతమంది ఆయనకు సంబంధించిన మీడియా మిత్రులతో అదే పనిగా మాట్లాడుతూ ఉంటాడు, హిందూ దీనోద్ధారకుడిలాగా. కాబట్టి చాలా మంది ఉన్నారు నీకంటే మాట్లాడేటోళ్ళు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు ఉన్నోళ్ళు ఉన్నారు, అవకాశాలు రానోళ్ళు ఉన్నారు. నువ్వు అక్రమంగా డబ్బులు సంపాదించి ఆ స్థాయిలో ఉన్నావు, కానీ నీ స్థాయి ఏంటి మా అందరికీ తెలుసు.